హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే నారపల్లి టు కొర్నాంల వెళ్ళే రోడ్లో వెంకటసాయి నగర్ ఫేజ్ 4లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఫుల్ ఫర్నిచర్డ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. దీని డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్నీ కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి 135 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ హౌసు. దీని డైమెన్షన్ వచ్చేసి 27x45. ఈ హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ ఉందండి. హౌస్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. ఇప్పుడు హౌస్ చూద్దాము. హౌస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఇచ్చారండి, చాలా బాగుంది. అలాగే హౌస్ ముందు మనకు ప్లాంటేషన్ ఇచ్చారు. అలాగే ర్యాంప్ కూడా రోడ్డుకి చాలా హైట్లో ఇచ్చారండి. గేట్స్ చూసుకున్నట్లయితే గేట్స్ వచ్చేసి వుడ్ వర్క్ ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ ఎలివేషన్ కూడా మనకు మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే బ్లాక్ పట్టీస్ తోటి ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే ఇక్కడ షూ ర్యాక్ ఇచ్చారండి. మనకు ఫుల్ ఫర్నిచర్ కాబట్టి షూ ర్యాక్ కూడా ఇచ్చారు. అలాగే మనం మెయిన్ డోర్ కూడా చూడొచ్చు. మెయిన్ డోర్ కూడా చాలా వుడ్ వర్క్ తోటి చాలా బాగుందండి. మనకు డోర్స్ కూడా చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారండి, చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. అలాగే మెట్ల కింద మనకు వాష్ ఏరియా ఇచ్చారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ ఉన్న వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఇన్వర్టర్ ఉన్న ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి, చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి వెహికల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారండి. ఇటు సైడ్ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారండి. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు మనము హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దామండి. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్ కాబట్టి చాలా బాగుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చారండి. అలాగే పైన మనకు లైట్స్ ఇచ్చారు, చాలా బాగుంది చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ ఇచ్చారు. టీవీ పాయింట్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మంచి కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే ఇటు సైడ్ కూడా డిజైన్ ఇచ్చారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి ప్లాంటేషన్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అన్ని కూడా UPVC విండోస్ ఇచ్చారు. అలాగే విండోస్ కి గ్రానైట్ పట్టీస్ ఇచ్చారండి. చాలా స్పేసెస్ గా వచ్చింది హాల్ అయితే. మంచి సోఫా సెట్ వచ్చిందండి. అలాగే ఇటు సైడ్ కూడా మంచి వాల్ డిజైన్ ఇచ్చారండి, చాలా బాగుంది. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. డైనింగ్ ఏరియాలో మనకు వాల్ మంచి టైల్స్ డిజైన్ తోటి ఇచ్చారండి. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి, చాలా బాగుంది. అలాగే ఇప్పుడు కిచెన్ చూద్దాము. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు, చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే మనకి కిచెన్ లో పూజ గది ఇచ్చారండి. పూజ గది చూడొచ్చు. డోర్ కి ఎలివేషన్ అయితే చాలా బాగుంది, మంచి డిజైన్ ఇచ్చారు. అలాగే లోపల కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి, చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడి ఐడల్ ఇచ్చారండి, చుట్టూ లైట్స్ తోటి చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ చూద్దాము. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఎల్ షేప్ ఇచ్చారు. ఇలా మొత్తం కూడా కబోర్డ్స్ ఇచ్చారండి. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. లైక్ కబోర్డ్స్ కూడా మొత్తం కబోర్డ్స్ ఉన్నాయండి. మంచి లైటింగ్స్ తోటి చాలా బాగుంది. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి, మంచి లైటింగ్స్ తోటి చాలా బాగుంది. ఇప్పుడు మనము కామన్ బాత్రూమ్ చూద్దాము. ఇక్కడ మనకి వాష్ బేసిన్, ఇక్కడ మిర్రర్ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు కబోర్డ్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి, కింద కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి బాత్రూమ్ అండి, కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ ఇచ్చారు. మనకు టైల్స్ కూడా రూఫ్ వరకు టైల్స్ ఇచ్చారండి. అలాగే ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ లో మనకి ముందు కబోర్డ్స్ ఇచ్చారండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి, చూడొచ్చు. చాలా స్పేసెస్ గా వచ్చింది, మొత్తం కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారండి, పెద్ద విండో ఇచ్చారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్ తోటి, చాలా బాగుంది. ఇందులో కింగ్ సైడ్ బెడ్ వచ్చాక కూడా చుట్టూ ప్లేస్ ఉందండి, చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే ఇందులో అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో టైల్స్ డిజైన్ ఇచ్చారు.
ఇక్కడ మనకి మిర్రర్ ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనం డ్రెస్సింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, యూనిక్ డిజైన్ కూడా ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ సైడ్ బెడ్ సెట్ అయ్యాక కూడా చుట్టూ ప్లేస్ ఉందండి. చుట్టూ చూడొచ్చు ప్లేస్ ఉంది, చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా మొత్తం కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి, చాలా బాగుందండి. అలాగే ఇందులో విండో కూడా ప్రొవైడ్ చేశారు. విండోస్ అన్ని కూడా పెద్ద విండోస్ ఇచ్చారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు ఇంకో వాష్ ఏరియా పోవడానికి ఒక డోర్ ఇచ్చారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మీరు చూడొచ్చు, చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇక్కడ బోర్ ఇచ్చారు, అలాగే సంప్ ఉందండి. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది చూడొచ్చు, హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి కిచెన్ లో లైట్స్ కూడా ఇచ్చారండి. లైట్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి డెకరేషన్ తోటి ఉన్నాయండి. అలాగే హౌస్ అయితే చాలా బాగుంది, ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్, చాలా స్పేసెస్ గా వచ్చిందండి. అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ అన్ని కూడా తెలుసుకుందాం. స్టెప్స్ అయితే చాలా స్లోప్ ఇచ్చారండి. ఇక్కడ మనం హౌస్ చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. మీరు చూడొచ్చు, చుట్టూ హౌసెస్ ఉన్నాయి. చాలా మంది నైబర్స్ ఉన్నారు. హౌస్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు చుట్టూ లొకేషన్ హైలైట్ చూసుకున్నట్లయితే నారపల్లి టు కొర్రాంలో వెళ్ళే మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే వరంగల్ హైవే కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ 9.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే ఈ హౌస్ కి నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. అలాగే నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఉంటుంది. అలాగే అనురాగ్ యూనివర్సిటీ ఉంటుందండి. ఇవే కాకుండా హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. చుట్టూ లొకేషన్ బాగుంది, అలాగే మంచి లొకాలిటీలో ఉందండి. అలాగే మంచి రోడ్ కనెక్టివిటీ ఉందండి. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 90 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. అలాగే G+1 పర్మిషన్ ఉందండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు, ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదన్నా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తామండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి. అలాగే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మరో వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. బాయ్.